హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. పెళ్లి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపానికి మంగళ వాయిద్యాలతో అయితే వచ్చేసాడు. పెళ్లి కొడుకు రాగానే మా మమ్మీ అయితే పెళ్లి కొడుకు హారతి అయితే ఇస్తుందండి. కళ్యాణ మండపానికి మనం రాగానే ఇలాగా పెళ్లి కొడుక్కి హారతి అనేది ఇస్తారు. హారతి ఇచ్చాక మనం కళ్యాణ మండపంలోకి పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్తాము. హారతి కంప్లీట్ అయిపోయింది. మా తమ్ముడిని నేను మా చెల్లి రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తున్నాము. ప్రదానం చేసి పెళ్లి కూతురిని కూడా కళ్యాణ మండపానికి మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చేసారండి. మా పిన్ని మా మమ్మీ పెళ్లి కూతుర్ని మా బంధువులందరికీ పరిచయం చేస్తున్నారు. ఇక్కడ వచ్చి పెళ్లి రోజు ఈవినింగ్ కాలగూర సంబరానికి పెళ్లి కొడుకుని అయితే తీసుకుని వెళ్తున్నారు. ఈ ముహూర్తం వచ్చి 4:35 ఎంతో పడింది. ఇప్పుడు కాలగూర సంబరం స్టార్ట్ అవడానికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి కూతురు మాత్రం అలా పీటల చుట్టూ ఒక 3 సార్లు తిప్పి కూర్చోబెడతారండి. కూర్చోబెట్టి మనం అక్కడున్న కాయిన్స్ వాళ్ళకి దిష్టి తీసి ముందు పెట్టిన గ్లాసులో వేస్తారు, వీడియోలో చూపిస్తున్నట్టు. కాలగూర సంబరాలు అయితే కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంకా వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే అప్పటికే మాకు టైం అన్నది చాలా తక్కువ ఉంది. మేము రెడీ అవ్వాలి, వాడు రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా గబగబా వీడియోస్ అయితే మేమేం తీయలేదు. డైరెక్ట్ ఇంకా ముహూర్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే వచ్చేసిందండి. ఇక్కడ జీలకర్ర బెల్లం పట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీగా ఫోటోలకి స్టిల్స్ ఇస్తూ ఉన్నారు. అసలు జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు అయితే ముందు మనకి పరిచయం ఉన్నా సరే ఆ ముహూర్తానికి అయితే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడైతే ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి. అది పంతులు గారు అయితే ఖచ్చితంగా చెప్తారు. ఇక్కడ అయితే శుభముహూర్తం అయితే వచ్చేసింది. జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారండి మా తమ్ముడు మా మరదలు. ఇంకా బంధువులు వాళ్ళ పేరెంట్స్ మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ అక్షంతలు వేస్తున్నారు. ఇంకా మేము కూడా మధ్యలోంచి వచ్చి అలా అక్షంతలు వేసి వెళ్ళాము. ఇంకా అందరూ వచ్చి మా వధువరువులిద్దరిని ఆశీర్వదించి వెళ్ళారండి. శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టేశాక తాళి కూడా మా తమ్ముడు వేసారండి. తర్వాత తలంబ్రాలు వేసుకునే తంతు జరుగుతుంది. అక్కడ పంతులు గారు ఒకరిని అంటే ఫోటో స్టిల్స్ కోసం ఫస్ట్ అయితే అవుతుంది. తర్వాత మేమైతే వాళ్ళని నువ్వు ఫస్ట్ అయితే గోల చేసాము. అయితే అక్కడైతే అసలు ఎవ్వరూ తగ్గట్లేదు. ఇద్దరు పోటాపోటీగా ఆడుతున్నారు. తర్వాత ఇంకా కొంతసేపు వాళ్ళు తలంబ్రాలు అన్నది ముత్యాలతో వేసుకుంటున్నారు. ఇదైతే కంప్లీట్ అయింది. ఆ తర్వాత పంతులు గారు వధువరులిద్దరికీ అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి బయటికి అయితే తీసుకొచ్చారండి. అదంతా తందంతా పూర్తయిన తర్వాత ఇంకా లాస్ట్ ఘట్టం అన్నీ కంప్లీట్ అయిపోయాక హారతి అయితే ఇద్దరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నేను మా అక్క కలిపి ఇస్తున్నామండి. ఫస్ట్ నేను బొట్టు పెట్టుకొని తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కూడా బొట్టు పెట్టి హారతి అన్నది ఇస్తున్నాము. హారతి కూడా కంప్లీట్ అయిపోయిందండి. పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. బంధుమిత్రులందరూ వచ్చి ఆశీర్వదించారు మా తమ్ముడిని మా మరదల్ని. పెళ్ళి అయితే సూపర్గా మేము ఎంజాయ్ చేసాము. హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.